ఒక్కరోజు 2 రోజులు బాధ కాదు తల్లి, 18 ఏళ్ల గుండె కోత. కన్నా బిడ్డ దూరమైన దానికన్నా ఎక్కువ బాధను అనుభవిస్తున్నాను. నా బిడ్డ నాకు దగ్గరయ్యే దారి లేదా? ఒకే ఒక్క దారుందనసూయ. ఏం చేయాలో చెప్పమ్మా, ఏం చేయమన్నా చేస్తాను. చివరికి నా ప్రాణాలు వదిలేమన్నా వదిలేస్తాను. కానీ ఊపిరిపోయే ఆఖరి క్షణంలోనైనా ఒక్కసారి వాడు ప్రేమగా అమ్మా అని పిలిస్తే చాలు. నువ్వు అమ్మా అని పిలిపించుకోవాలంటే అమ్మ స్థానం ఖాళీ అవ్వాలి కదా అనసూయ. త్రిపురాంబ భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు. 18 ఏళ్లుగా ఇహలోకానికి పరలోకానికి మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంది. మరి ఆవిడ ఆత్మ శాంతించేది పరమాత్మలో ఐక్యం అయితేనే కదా ఆ స్థానం నీకు దక్కేది. ఏం చెప్పాలనుకుంటోందబ్బా ఈ నాగులంబా? అర్థం కాలేదా? ఆత్మ శరీరాన్ని విడిచాక ఆబ్దికం జరిపించి తిలోదకాలు సమర్పిస్తేనే పరమాత్మను చేరుతుంది. అంతవరకు అయిన వాళ్లకి చేరువ కాక పైకి పోనూ లేక ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. అది 1 కాదు 2 కాదు 18 ఏళ్ల ఆత్మఘోష. వెంటనే ఆత్మకి శాంతి కలిగేలాగా చెయ్యి. అప్పుడే నీ సమస్యకి పరిష్కారం. ఇప్పుడు ఏం చేయమంటారమ్మా? ఆబ్దికం జరిపించు. ఆత్మ శాంతిస్తుంది. 6 నెలలు తిరిగేలోగా నువ్వు కోరుకున్న తల్లి స్థానం నీకు దక్కుతుంది. మర్చిపోవద్దనసూయ, ఏ ఆటంకం కలిగినా ఆబ్దికం జరిపించు. ఏం చెయ్యాలబ్బా? ఏదో ఒకటి చెయ్యాలా? ఆస్తి ఓళ్లకు దక్కకుండా చెయ్యాలా? ఆ ఆబ్దికం జరగకుండా చూడాలా? చనిపోయిన మనిషికి ఆబ్దికం కూడా జరిపించలేదా? అమ్మాజీనే జరిపించుండదు. ప్రాణాలు పోయిన మనిషి మీద పగేంటి? ఇప్పుడు అసలు మనిషేనా? నీలో అలజడికి ఆందోళనకి ఈవిడే కారణం అమ్మాజీ. అంతా ఈమె వల్లే. నీలోని ప్రతి కదలికని శాసిస్తోంది. ఈవిడ చనిపోలేదు. అన్యాయంగా ఒకరు ఈవిడ ప్రాణాలు తీసేశారు. ఆమె ప్రాణాలు తీసింది మగ మనిషి కాదు, ఆడమనిషి. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. రోజు రాత్రి నిద్రలో అమ్మని చంపొద్దు నాన్న, అమ్మని చంపొద్దు నాన్న అని కలవరించేవారు. ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారో ఆ మాత్రం ఊహించలేనా? మీ అమ్మగారిని చంపింది మగవాడు కాదు, ఆడది. అంటే మీ నాన్నగారు కాదు. పాపం,
ఇన్నాళ్ళు ఆయన అపార్థం చేసుకుని సూటిపోటి మాటలతో ఎంత బాధ పెట్టారు. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకుని వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుంటే మంచిది. ఆపుతావా? ఆయన చంపితే ఏంటి, ఆవిడ చంపితే ఏంటి? ఇద్దరు ఒకటే కదా. మా అమ్మ చావుకి కారణం వాళ్లే. అంటే అనసూయ అత్త కారణమని మీరు నమ్ముతున్నారా? అవును, ఆవిడే కారణమని అమ్మాజీ అమ్మ చెప్పింది కదా. చెప్పాల్సింది అమ్మాజీ కాదు, ఉలిందుకొండ నాగులాంబ. ఆవిడ అనసూయ అత్త పేరు చెప్పలేదే. ఆవిడ చెప్పకపోతే ఏంటి? అప్పుడు జరిగిందేంటో అమ్మాజీ అమ్మ చెప్పింది కదా. ఆవిడికంతా తెలుసు. మరి ఇన్నాళ్ళు మీకు తెలిసినా నమ్మిన నిజం ఏమైపోయింది? నాన్న కారణమని నమ్మారు, అది కాదని తేలింది. ఇప్పుడు అనసూయ అత్త అని నమ్ముతున్నారు. అంటే మీరు నమ్ముతున్నవన్నీ నిజాలు కావు. నిజాలని చెప్పి అబద్ధాల్ని మీరు నమ్మేలా చేస్తున్నారు. ఏ ఆప! నిన్నగాక మొన్నొచ్చినా నీకేం తెలుసు ఏది అబద్ధమో ఏది నిజమో? నాకు మా అమ్మాజీ ఏది చెప్తే అదే నిజం. ఇంకొకసారి ఈ విషయంలో కలగజేసుకోకు. ప్రస్తుతానికి ఇదే పనైతే కలగ చేసుకోకుండా ఎలా ఉంటాను? అమ్మాజీ మత్తు నేను అనుకున్న దానికన్నా ఎక్కువగానే మీ నెత్తికెక్కిపోయింది. మెల్లగా ఆ మత్తు దించే కార్యక్రమం మొదలు పెడతాను. ఆప్తికం జరిపించు. ఆత్మ శాంతిస్తుంది. 6 నెలలు తిరిగేలోగా నువ్వు కోరుకున్న తల్లి స్థానం నీకు దక్కుతుంది. ముగ్గులోకి ఎవరో వచ్చి కూర్చుంటారంటే త్రిపుర ఫోటో వచ్చి పడినది. త్రిపుర గుట్టు బయట పడకుండా ఎట్టనోగట్ట కాపాడుకుంటే ఇప్పుడు ఆబ్దికం అంటోందేందప్పా? ఆబ్దికం సంగతి సరే, త్రిపుర పెద్దమ్మ ఫోటో ఇంట్లోకి రావడం ఏంటమ్మా? నువ్వు ఇలా అయిపోవడానికి పెద్దమ్మే కారణమా? అంటే ఒకవేళ దయ్యమై చుట్టూ తిరుగుతుందా? దెయ్యమా? దెయ్యం అట్లాంటిదేం లేదప్పా. ఎవరో వచ్చి కూర్చోడానికి మునిపే ఆ ఫోటో గాలికొచ్చి పడింటాది. మన కర్మగాలి నాగులాంబ త్రిపుర చిట్ట ఇప్పినాది. ఏ నిజమైతే సమాధి చెయ్యాలని చూసినానో అదే చిట్ట ఒక్కొక్కటి బయటపడుతుండదేమప్పా. ఇంకా ముందు ముందు ఏం బయటపడతాదో ఏమో. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరు కావాలండి? అమ్మాజీ గారిని పిలవండి. ఏంటి విషయం లాయర్ గారు? 18 ఏళ్ల క్రితం త్రిపురాంబ గారు వాళ్ళ అబ్బాయి శివ పేరు మీద విల్లు రాశారు. మొన్న వస్తే ఆయన లేరన్నారు, అందుకే మళ్ళీ వచ్చానమ్మా. అవునా? అవునమ్మా. అమ్మాజీ గారిని, శివని, మిగతా వాళ్ళందరినీ పిలిస్తే అందరి సమక్షంలో విల్లు చదివి వినిపిస్తాను. అలాగే, మీరు రండి. అనవసరంగా నాగులాంబని పిలిపించినామేమో అనిపించాండాదప్పా. మేలు చేచ్చాదనుకుంటే కొత్త చిక్కు తీసుకొచ్చి పెట్టిపోయినాదే. ఎవరు చేసినారో తెలియకపోగా పోతా పోతా ఆబ్దికం పెట్టమని చెప్పిపోయినది. ఇప్పుడేం చెయ్యాలా? పెడితే ఏమవుతుందమ్మా? చెప్పింది వినలేదా ఏమే? త్రిపుర ఆత్మకి విముక్తవుతాది. అనసూయ శివకి అమ్మ అవుతాది. అప్పుడు నేనేం కావాలా? శివ అనసూయకి దగ్గరైతే ఆస్తి నాకు దూరమైనట్టేనప్పా. ఏదో ఒకటి చేసి ఆ ఆబ్దికం జరగకుండా ఆపాలా. అమ్మా, నువ్వు గట్టిగా చెప్తే నీ మాటకెదిరేంటమ్మా? పరిస్థితులు మారుతాండాయప్పా. విల్లు శివ పేరున రాసుందని తెలిసినాక ఎవ్వరూ మాట ఇనే పరిస్థితుల్లో లేరు. పైగా నాగులాంబ చెప్పినది కదా. ఆగుతారా? అస్సలాగరు. ఏదో ఒక ఉపాయం చెయ్యాలప్పా. ఏదో శుభకార్యం చేసైనా దీన్ని ఆపాలా. ఏంటత్తయ్యా, ఏదో శుభకార్యం అంటున్నారు? ఏంది మే, లోపలికి వచ్చేటప్పుడు అడిగి రావాలని తెలీదా ఏమి? అంటే మీకోసం లాయర్ గారు వచ్చారత్తయ్యా. పిలుద్దామని కంగారులో వచ్చేశాను. లాయరా? ఏ లాయరు?
అదే విల్లు ఆయన పేరున ఉందని చెప్పారే ఆ లాయర్. ఇప్పుడు చదివి వినిపిద్దామని వచ్చారు. రండి. నేను లోపలికి రాగానే అంత కంగారు పడిందంటే మళ్ళీ ఏదో పాడ ఆలోచన చేస్తోంది. ఈసారి ప్రతి క్షణం ప్రతి కదలిక గమనిస్తూ ఉండాలి. రండి. ఛా, ఒకటి తర్వాత ఒకటి ఇట్ట పిడుగుల్లా మీద పడతా ఉంటా ఏందప్పా? నమస్కారం. నమస్కారం అమ్మా. కూసోండి. బాబు, మీ అమ్మగారు మీ పేరును రాసిన వీలునామా చదువుతున్నాను, వినండి. దేవరకొండ ఇంటి పెద్ద కోడల్ని, శ్రీ దేవరకొండ విశ్వనాథం గారి భార్యనైన త్రిపురాంబదేవి అను నేను పూర్తి స్పృహతో రాస్తున్న వీలునామా. వంశపారంపర్యంగా నాకు సంక్రమించిన ఇల్లు, యావదాస్తులు, మాన్యాలు, ఆభరణాలు, వాటి మీద వచ్చే ఆదాయం అన్నీ నా కొడుకు శివకి చెందేలా వీలునామా రాస్తున్నాను. ఈ రోజు సరిగ్గా 18 ఏళ్ల తర్వాత జరిగే ధ్వజారోహణం జరిగే రోజున ఈ ఆస్తుపాస్తులన్నీ శివ చేతిలోకి అందజేయబడతాయి. ఈ వీలునామాని యథావిధిగా పాటించాలని, కోర్టు వారి ఆధ్వర్యంలోనే ఆస్తిని అందజేయాలని కోర్టు వారిని అభ్యర్థిస్తూ రాస్తున్న వీలునామా. అమ్మా, నీ మొహం చూస్తుంటే ఇది నీకిష్టం లేదని తెలిసిపోతుంది. ముందా ఎక్స్ప్రెషన్ మార్చు. చాలా సంతోషం లాయరు. ఇన్నేళ్లు విల్లు భద్రంగా ఉంచి భద్రంగా నా బిడ్డకి ఆస్తిని అప్పగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉండాది. లోపల ఎంత మండుతున్నా పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్టు ఏం నటిస్తున్నావత్తయ్యా? ధ్వజారోహణం అంటే ఇంకో 40 రోజులు ఉంది కదా లాయర్ గారు. అప్పటి నుంచి ఈ ఆస్తి మీద మా శివకి పూర్తి అధికారాలు వస్తాయన్నమాట. అవునండి. నీ మీద మీ అమ్మగారికి ఉన్న ప్రేమ, ముందు చూపు ఇన్నేళ్లకి ఈ ఆస్తికి నిన్ను వారసును చేస్తున్నాయి. సంతకం పెట్టి తీసుకో బాబు. ఒక్క నిమిషం లాయర్ గారు. ఈ ఇంట్లో నేను కోడలుగా అడుగు పెట్టాక అత్యంత సంతోషం కలిగిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఇదే. కొడుకు రాజవుతుంటే ఏ తల్లికైనా అంతకు మించిన సంతోషం ఏముంటుంది? దీన్ని వేడుకగా చేసుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి. నాన్నా, ఈ సంతోషంలో నోరు తీపి చేసుకోరా.
ఇది మీకు సంతోషమేమో గాని నాకు మాత్రం కాదు. మా అమ్మాజీ ఉండగా నేను తీసుకోవడం ఏంట్లో గారు? నాకు సంబంధించింది ఏదైనా అది మా అమ్మదే. అలా అని మీరు అనుకుంటే అయిపోదు బాబు. కోర్టు దృష్టిలో ఎవరికి చెందాలో వారికే చెందాలి. సంతకం పెట్టి తీసుకోండి. ఆలోచిస్తావేంట్రా? తీసుకో. ఎవరవునన్నా కాదన్నా చివరికి నువ్వే కాదన్నా ఈ ఆస్తికి వారసుడివి నువ్వే. తీసుకో. అవునండి, ఏదైనా సరే రూల్స్ ప్రకారమే జరగాలి కదా. కాదంటారేంటి? తీసుకోండి. వీడి పిచ్చి ప్రేమ తగలయ్యా. నా కోసం ఆలోచించి ఆస్తి తీసుకోకపోతే ఏ అనాథ శరణాలయానికో మొత్తం పోతాది. అదే వీడి పేరునుంటే తర్వాతైనా ఎటనో లాక్కోవచ్చు. ఈ కాగితాలదేముండదప్పా. ఇవి ఉన్నా లేకపోయినా వారసుడివి నువ్వే. కాగితాలు కోర్టుకి మాత్రమే. వాళ్ళ మాట ఎందుకు కాదనాలా? తీసుకోప్పా, తీసుకో. నాకు సంబంధించింది ఏదైనా సరే అది నీదేనమ్మా. రే శివ, లేరా, లే. ఏం చేస్తున్నావురా నువ్వు? అది మీ అమ్మకి నీ మీదున్న ప్రేమకు ప్రతిరూపంరా. నిన్ను వారసుణ్ణి చేయాలన్న మీ అమ్మ కోరిక. ఎవరి కాళ్ల దగ్గర పెట్టి అవమానించకు. అవమానించడం కాదు, రుణం తీర్చుకుంటున్నా. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నా ఆస్తి అంటే మా అమ్మకే సొంతం. మా అమ్మ సంతోషంగా ఉండకపోతే నాకేమీ వద్దు. అలా అంటే కుదరదు బాబు. కుదరకపోవడం ఏంటి? ఈ ఆస్తి నా సొంతమైనప్పుడు దీన్ని ఎవరికి సొంతం చేయాలన్నది నా ఇష్టం కదా. నీ సొంతం కావడానికి ఇంకా 40 రోజులు టైం ఉంది. అప్పుడు కూడా ఎవరికి పడితే వాళ్ళకి దారాదత్వం చేస్తానంటే కుదరదు. దానికి 100 కండిషన్లున్నాయి. ఈ 18 ఏళ్లలో ఈ ఆస్తిలో కొంచెమైనా అమ్మడం గాని వేరే వాళ్ళకి బదిలీ చేయడం గాని జరిగిందా? లేదు కదా. త్రిపుర గారు అంత పకడ్బందీగా విల్లు రాశారు. నిజమే. అమ్మే అవకాశమే ఉంటుంటే ఈ పాటికి అమ్మాజీ మొత్తం ఆస్తిని అమ్మేసుండేది. అయ్యోరమ్మా, బయటకనేసానా? అంటే అన్నావు, కానీ చాలా మంచి మాట అన్నావు. ఊరే శివ, మన పెద్దలు మన సంతోషం కోసం చాలా ఇస్తారా. ఎక్కడ వాటి విలువ మనకు తెలియక నిర్లక్ష్యం చేస్తాము, పారేసుకుంటాము, ఎవరికైనా ఇచ్చేస్తామేమోనని ఇలాంటి కొన్ని కండిషన్లు పెడతారు. బుద్ధొచ్చాక అంతా చేజారిపోయి తర్వాత బాధపడకూడదు కదా. అదిరా మన పెద్దవాళ్ల ముందు చూపు. నువ్వు వద్దనుకున్నా ఈ ఆస్తి మొత్తం నీదే, అంతే తప్ప ఇంకెవ్వరిది కాదు. వెళ్ళొస్తాను బాబు. అమ్మా నమస్కారం. అమ్మా వెళ్ళొస్తానండి.
ఏంటమ్మా లాయర్ ఏదో కండిషన్స్ అంటున్నాడు. ఇంకాస్తి మనకు దక్కినట్టేనా? ఎన్ని కండిషన్లుంటే ఏమప్పా, అన్ని లొసుగులు ఉంటాయి. ఆస్తి గురించి ఆలోచించ పనిలే గాని ముందు త్రిపుర ఆప్తికం జరగకుండా ఆపాలప్పా. దానికోసం ఏం చెయ్యాలనో ఆలోచించాలా.